భారతదేశం అభివృద్ధి చెందడానికి ఏఐ ఎంతో ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఏఐ ప్రభావం ఎలా ఉండబోతుంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది ఈ వీడియోలో తెలుసుకుంటారు. భారతదేశం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటి. ఇటువంటి సందర్భంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక సాంకేతికత కొత్త అవకాశాలను, సవాళ్లను మరియు మార్పులను తీసుకొస్తుంది. ఏఐ అనేది కేవలం రోబోట్స్ మరియు సాఫ్ట్వేర్ మాత్రమే కాదు, ఇది మన పని విధానాలను, వ్యాపార నమూనాలను, ప్రభుత్వం, ఆరోగ్య, విద్య రంగాలలోనూ రూపాంతరం చేసేందుకు శక్తివంతమైన సాధనం. ఏఐ వల్ల భారతదేశంలో ఆర్థిక వృద్ధి, సామాజిక అభివృద్ధి మరియు వ్యవసాయ, విద్య, ఆరోగ్య రంగాలలో సౌలభ్యం పెరుగుతుందని ఆశిస్తున్నారు. మొదట ఆర్థిక రంగంపై ప్రభావం. ఏఐ ప్రధానంగా ఉత్పాదకతను పెంచి వ్యాపారాలను మరింత సౌలభ్యంగా, లాభదాయకంగా మారుస్తుంది. తయారీ రంగంలో ఏఐ ఏ విధంగా మారుతుంది మరియు ఎలా వాడుతున్నారు అంటే, ఏఐ ఆధారిత రోబోట్స్, కర్మాగారాలలో స్మార్ట్ ఆటోమేషన్, ప్రొడక్షన్ లైన్ మానిటరింగ్ వలన ఉత్పత్తి వేగము మరియు నాణ్యత అనేది పెరిగింది. వాణిజ్య రంగంలో ఏఐ పాత్ర. బిగ్ డేటా, ఏఐ అనలిటిక్స్, కస్టమర్ సపోర్ట్, చాట్బాట్స్ వలన వ్యాపారాలు తక్కువ ఖర్చులలో వేగంగా పని చేయగలవు. స్టార్టప్లో ఎలా ఉపయోగిస్తున్నారు అంటే, చిన్న వ్యాపారులు మరియు కొత్త స్టార్టప్లు ఏఐ టూల్స్ ఉపయోగించి న్యూ మార్కెట్ అవకాశాలను పొందవచ్చు. అంతర్జాతీయ స్థాయిలలో పోటీ కూడా చేయవచ్చు. దీని వలన ఉత్పత్తి అనేది పెరుగుతుంది. గ్లోబల్ ఐటీ కంపెనీలు ఇప్పటికీ ఏఐ వలన తమ ప్రాజెక్ట్ డెలివరీ వేగం 20 నుండి 30% వరకు పెరిగిందని చెబుతున్నారు. విద్యారంగంపై ఏఐ ప్రభావం ఎలా ఉంటుంది అంటే, ఏఐ వల్ల విద్యారంగం అనేది చాలా సులభంగా మారిపోయింది. ఏఐ సిస్టమ్లు కస్టమైజ్ చేయబడిన పాఠ్య పద్ధతులు ద్వారా విద్యార్థులు అర్థం చేసుకోవడం, వేగంగా నేర్చుకోవడం, మరింత ఆసక్తిగా ఉండడం అనేది జరుగుతుంది. విద్యార్థులకు అర్థమయ్యేలా, వేగంగా నేర్చుకునేలా, ఆసక్తి కనబర్చేలా చేయడం ద్వారా ఏఐ సిస్టమ్లు కస్టమైజ్ చేయబడిన పాఠ్య పద్ధతులను అందిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో కూడా ఆన్లైన్ టీచర్ల ద్వారా విద్యార్థులు నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఏఐ ఆధారిత పాఠ్యక్రమాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. ఏఐ అభ్యాస పర్యవేక్షణ చేయడం ద్వారా విద్యార్థుల ప్రగతిని ట్రాక్ చేసి బలహీనతల మీద దృష్టి పెడుతున్నాయి. దీనివల్ల విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచడంలో తోడ్పడుతుంది. పాఠశాలలో విద్యార్థుల నాణ్యత తగ్గకుండా చూస్తుంది. విద్యార్థులు నేర్చుకోవడంలో ముందు ఉంటారు. దీనివల్ల విద్యార్థులు వెనుకబడకుండా ముందు ఉంటారు. ఆన్లైన్ క్లాసుల వల్ల ప్రతి విద్యార్థి తనకు రాని సబ్జెక్టును నేర్చుకొని ప్రతి సబ్జెక్టులో ముందు ఉండడానికి అందుబాటులో ఏఐ ఉంటుంది. ఏఐ ఆరోగ్య రంగంలో చాలా మార్పులు తీసుకొచ్చింది. రోగ నిర్ధారణ చేయడంలో ఏఐ పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది. ఏఐ ఆల్గోరిథం మూడవ వర్గ రోగులను కూడా వేగంగా గుర్తించగలుగుతుంది. రోగుల పరిస్థితిని పరిశీలించి వ్యక్తిగత చికిత్సా సూచనలను ఇస్తుంది. మానిటరింగ్ సిస్టమ్ల ద్వారా హృదయ సంబంధ వ్యాధులను ముందే గుర్తించగలదు. ఒక గ్రామీణ ప్రాంతంలో రైతు ఒక సమస్యతో ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళలేని స్థితిలో ఉన్నప్పుడు ఏఐ టెలిమెడిసిన్ ప్లాట్ఫామ్ ద్వారా డాక్టర్ని ఆన్లైన్లో మాట్లాడినప్పుడు రోగి డాటా చూసి సరైన ట్రీట్మెంట్ సజెస్ట్ చేశాడు. ఇలా ఏఐ గ్రామీణ ఆరోగ్య సేవలను డోర్వే అవుతుంది. ఏఐ ద్వారా వ్యవసాయ రంగంపై ఏఐ ప్రభావం ఎలా ఉంది అంటే, ఏఐ అనేది వ్యవసాయంలో రైతులకు కొత్త మార్గాలను చూపుతుంది. పంట పర్యవేక్షణ చేయడంలో ఏఐని వాడుతున్నారు. ఇది ఎలాగా అంటే, డ్రోన్స్, సెన్సార్లు ఉపయోగించి పంట స్థితిని ఏఐ అంచనా
వేస్తుంది. దీనివల్ల పంట ఎప్పుడు పండించాలి, ఎప్పుడు కోత కొయ్యాలి అనేది సూచిస్తుంది. ఏఐ ఇలా చేయడం వల్ల రైతులకు లాభాలు పెరుగుతున్నాయి, నష్టాలు తగ్గుతున్నాయి, వ్యవసాయ నైపుణ్యాలు అనేటివి మెరుగవుతున్నాయి. ఏఐ ద్వారా డ్రోన్స్ ఉపయోగించి పంటకు మందు కొట్టడం అనేది కూడా జరుగుతుంది. వర్షాలు సకాలంలో పడడం వల్ల రైతులకు లాభాలు పెరుగుతున్నాయి. ప్రభుత్వ సేవలపై ఏఐ ప్రభావం ఎలా ఉంటుంది అంటే, ఏఐ ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది. ఏఐ ట్రాఫిక్ను పర్యవేక్షణ చేసి ముందస్తు మార్గనిర్దేశనం చేస్తుంది. దీనివల్ల ప్రజలకు తక్కువ సమయానికి మెరుగైన సేవలను అందిస్తుంది. విద్యుత్ వినియోగం మరియు నీటి సరఫరాలో కూడా ఏఐ పర్యవేక్షణ చేస్తుంది. ఏఐ అనేది చాలా ముఖ్యమైన విషయంలో ఉపయోగపడుతుంది. పన్నులు మరియు సబ్సిడీ ప్రభుత్వ పథకాలలో ఎలాంటి మోసం జరగకుండా తగ్గిస్తుంది. ఉపాధిపై ప్రభావం అంటే చాలామందికి ఏఐ ఉంటే ఉద్యోగాలు పోతాయనే భయం ఉంటుంది. కానీ చరిత్రను చూస్తే మనిషి కొత్త సాంకేతికతను, కొత్త అవకాశాలను తీసుకొచ్చింది మనిషి. కొన్ని పనులు ఏఐ చేసిన కొత్త నైపుణ్యాలు, అవసరమైన ఉద్యోగాలు మనుషులకు పెరుగుతాయి. అందుకే నేర్చుకోవడము చాలా ముఖ్యము. ఏఐ యొక్క నైతికత మరియు బాధ్యత. ఏఐ అనేది కృత్రిమ శక్తివంతమైనది కాబట్టి దీన్ని ఎలా ఉపయోగిస్తున్నామన్నది ముఖ్యము. గోప్యత, భద్రత, న్యాయం వంటి అంశాలను మనము నిర్లక్ష్యం చేయకూడదు. నియంత్రణతో కూడిన వినియోగమే సమాజానికి మేలు చేస్తుంది. ఏఐ భవిష్యత్తులో మనిషి ఆలోచనలు, సృజనాత్మకత, భావోద్వేగాలు ఒకవైపు ఉంటే, ఏఐ వేగము, ఖచ్చితత్వము మరోవైపు కలిసి పనిచేస్తే ప్రపంచమే రాబోయే భవిష్యత్తులో అత్యుత్తమంగా ఉంటుంది. ఇది భయపడాల్సిన విషయం కాదు, అవగాహనతో స్వీకరించాల్సిన మార్పు. ఫ్రెండ్స్, చూశారు కదా ఇప్పుడు ఏఐ ఏ విధంగా మనకు ఉపయోగపడుతుందో. ఇలా ఏఐని ఉపయోగించడం ద్వారా భారతదేశ అభివృద్ధి అనేది తొందరగా జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మీకు అందుతూనే ఉంటాయి. ఈ వీడియోను మీరు తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి.